నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పొత్తయితే ఖరారైనట్టే. సీట్ల సంఖ్య తేలాలి. ఎవరెన్ని సీట్లు పోటీ చేస్తారని. పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన తర్వాత చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీ వెళ్తారు. ఎన్డీఏలో చేరబోతున్నట్టుగా సంకేతాలు కూడా వస్తున్నాయి. కాబట్టి అక్కడి వరకైతే క్లియర్. ఇంకా వైఎస్ఆర్సీపీ సింగిల్‌గానే పోటీ చేస్తా ఉంటుంది. అప్పటినుంచో ముఖ్యమంత్రి జగన్ చెప్తున్నట్టే వైఎస్ఆర్సీపీ ఒంటరిగానే పోటీ. కాకపోతే ఇక్కడ పెద్దగా ఓటు శాతం లేని పార్టీలు రెండు, కాంగ్రెస్, బీజేపీ ఆంధ్రప్రదేశ్లో. ఈ రెండు కూడా ఎలక్షన్లోకి ఎంటర్ అవుతున్నాయి. ఎలక్షన్లో ఎంటర్ అయినప్పుడు కాంగ్రెస్ పార్టీకి 2019లో 1.2% వచ్చింది. దానికన్నా తక్కువ బీజేపీకి వచ్చింది. కాబట్టి అక్కడ అంతగా పెద్దగా ఇంపాక్ట్ ఏం చూపించకపోవచ్చు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో. కాకపోతే ఇప్పుడు ఎన్నికలకు ముందు మైండ్ గేమ్ సైకలాజికల్గా, మెంటల్గా ఎవరు అప్పర్ హ్యాండ్ సాధించారని చూస్తే మాత్రం మనకి నెమ్మదిగా జగన్ అయితే చంద్రబాబు నాయుడు జనసేనకి పొత్తులోకి వెళ్ళే ముందే, వాళ్ళ అభ్యర్థులను ప్రకటించే ముందే కొన్ని ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ, లేకపోతే ఆయన వేస్తున్న అడుగులన్నీ కూడా నెమ్మదిగా ప్రతిపక్షాలను అయితే ఒక డైల్మాలోకి నెడుతున్నట్టుగానే తెలుస్తుంది. దానికి తగ్గట్టే ప్రతిపక్షాలు కూడా మళ్ళీ తిరిగి జగన్ ఏ నిర్ణయాలు తీసుకున్నాడో దానికి మద్దతు ఇవ్వాల్సి వస్తుంది తప్పని పరిస్థితుల్లో. ఉదాహరణకు మనం ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకుంటే, వాలంటీర్ వ్యవస్థ మీదే ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ పోరాడుతూనే ఉన్నారు. అట్లాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా చాలా చోట్ల వాలంటీర్లు చేసిన అరాచకాలంటూనూ ఏవో కొన్ని వీడియోలు కూడా రిలీజ్ చేశారు. ఏదైనప్పటికీ జగన్ మాత్రం పూర్తిగా వాలంటీర్లను నమ్ముకొని ముందుకెళ్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ వాళ్ళే బూత్ ఏజెంటు, పోల్ మేనేజ్మెంట్ అంతా కూడా వాలంటీర్ల వ్యవస్థే చేస్తుంది. కాబట్టి తనకి డోకా లేదు అని చెప్పుకుంటూ వస్తున్న జగన్ ఎన్ని రోజులు ప్రతిపక్షాలు కూడా వాలంటీర్ల వ్యవస్థని విమర్శిస్తూ వస్తూ ఇప్పుడు ప్రస్తుతానికి వాలంటీర్ల వ్యవస్థ అనేది ఉండాలి, కానీ దానిలో కొన్ని మార్పులు తీసుకొస్తూ ఉంటూ కూడా యూటర్న్ తీసుకున్నారు. ఇంకొక ముఖ్యమైనది సంక్షేమ పథకాలకు సంబంధించి అమ్మఒడి అని జగన్ ప్రవేశపెట్టినప్పుడు 15,000 రూపాయలకి ఆ అమ్మఒడిని తీవ్రంగా విమర్శించారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. అంతేకాకుండా ఇట్లా సంక్షేమ పథకాలు ఇస్తూ వెళ్తూ ఉంటే శ్రీలంక అవుతుంది ఆంధ్రప్రదేశ్, అప్పులు ఊబులో కూరుకుపోతుంది అన్న చంద్రబాబు నాయుడు మళ్ళీ తిరిగి పవన్ కళ్యాణ్తో కలిసి సంక్షేమ పథకాలు మేము కూడా ఇస్తాం, ఖచ్చితంగా సంక్షేమ పథకాలు ఎక్కడా తీయము, సంక్షేమ పథకాలతో పాటు మరికొన్ని అదనంగా ఇస్తామంటూ కూడా మళ్ళీ జగన్ ట్రాప్లోకే వచ్చాయి చంద్రబాబు నాయుడు, జనసేన. అంతేకాకుండా జగన్ కూడా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాక ఆయన నిర్ణయాలు చాలా మార్చుకుంటూనే చకచక అడుగులు కూడా వేసుకుంటూ వచ్చాడు. ఎక్కడికక్కడ అభ్యర్థులను మార్చుకుంటూ వచ్చాడు. అసమ్మతి అంటూ కూడా ప్రతిపక్షాలు ఎక్కడా ప్రచారం చేసినా కూడా ఆయన పట్టించుకోకుండా బీసీ నాయకులు కానీ, అట్లాగే ఆయన అనుకున్న ఏ నియోజకవర్గాల్లో అసలు ఎవరు ఊహించని పేర్లని, అభ్యర్థులను తీసుకొని వచ్చి జగన్ అక్కడ పోటీ చేయడానికి సిద్ధపడ్డాడు. చాలా డేర్ స్టెప్ అనుకోవచ్చు. ఎందుకంటే జగన్కి కూడా ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలి. ఎవరు ఓడిపోయినా కూడా, వైఎస్ఆర్సీపీ ఓడిపోయినా, టీడీపీ ఓడిపోయినా కూడా వాళ్ళకి భవిష్యత్తు ప్రశ్నార్థకం అన్నది ఇరు పార్టీలకి బాగా తెలుసు. అయినా జగన్ ఒక అడుగు ముందుకేసి ఆయన దాదాపు 45 నియోజకవర్గాల అభ్యర్థులు మార్చుకుంటూ వచ్చాడు. అట్లాగే ఎంపీ స్థానాలు కూడా ఇంకా మారుస్తున్నాడు ఆయన. ఫలితాలు ఎలా ఉన్నా కూడా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని గట్టిగా నమ్ముకుంటూ సమర్థించుకుంటూ ముందుకెళ్తున్నాడు. ఇప్పటిదాకా అభ్యర్థులు మారుస్తున్నాడు, ఇంకా జగన్ పని అయిపోయింది అనుకుంటున్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు వాళ్ళు కూడా చాలా చోట్ల అభ్యర్థుల్ని మార్చడానికి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది మనకి. ఇంకోటి జగన్ బాగా నమ్ముకున్న అస్త్రం ఏంటంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ కాంబినేషను. ఆ కాంబినేషన్లోనే ఆయన క్లియర్గా వెళ్తున్నాడు. ఓసీలకి ఎట్లాగో ఓటు బ్యాంక్ అన్నా కూడా బీసీ ఇప్పటిదాకా ఎక్కువ సంవత్సరాలు టీడీపీకి అండదండగా నిలుచుకుంటూ వచ్చింది. ఆ బీసీ ఓటు బ్యాంకును కనుక కొద్దిగా చీల్చుకుంటే తనకి ఇంకా విజయావకాశాలు మెరుగుపడతాయంటూ జగన్ ముఖ్యంగా బీసీ ఓటు బ్యాంకు మీద పూర్తిగా ఫోకస్ పెట్టారు. ఈ బీసీ ఓటు బ్యాంకులో ఎక్కడా కూడా ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా జగన్ తను తీసుకున్న నిర్ణయాలు బీసీ అభ్యర్థుల్ని ఎంత అసమ్మతిలు రగిలినా కూడా ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోకుండా బీసీలు, మైనారిటీలతోనే, ఎస్సీ, ఎస్టీ కాంబినేషన్తోనే ముందుకెళ్తున్నాడు జగన్. ఇది కూడా ప్రతిపక్షాలని ట్రాప్లోకి నెట్టడానికే. చూస్తే మనం గత 2-3 నెలలుగా డిసెంబర్ నుంచి చూస్తే క్లియర్గా మనకి జగన్ ప్రతిపక్షాలను అయితే ట్రాప్లోకి నెట్టేశాడు అనేది అయితే స్పష్టమవుతుంది, అర్థమవుతుంది కూడా ఎలక్షన్లకి కొన్ని నెలల ముందు. ఇంకో పక్క ఆయన మేనిఫెస్టో అనేది జగన్ ఇంకా రిలీజ్ చేయలేదు, కానీ ప్రస్తుతానికి ఆయన ఎన్నికల ప్రచారాల్లో నేను ఇచ్చిన సంక్షేమ పథకాలే మీకు నచ్చితే ఇదే సంక్షేమ పథకాలు మరికొన్ని ప్రవేశపెడతాను, అట్లాగే ముందుకెళ్తాను అంటూ ఆయన ధైర్యంగా ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నాడు. కానీ టీడీపీకి ఎక్కడా కూడా కొత్తగా సంక్షేమ పథకాలు ఏం తీసుకురావాలంటే, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అమలు చేయబోతున్న మన అసెంబ్లీ ఎన్నికల్లో
వాళ్ళు ఏ హామీలు ఇచ్చారో అలాంటిదే చంద్రబాబు నాయుడు కూడా ఒక ఎత్తు వేస్తున్నారు. అదే మేనిఫెస్టో 6 గ్యారంటీలు అంటున్నారు. కానీ ప్రజల్లోకి మాత్రం ఈ జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అట్లాగే 5 సంవత్సరాల్లో వాళ్ళకి ఆ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మళ్ళీ జగన్ వైపే చూస్తున్నారు. కొత్తగా చంద్రబాబు నాయుడు మీద అంత పూర్తిగా నమ్మకం కలుగుతున్నట్టుగా గ్రౌండ్ లెవెల్లో ఈ సంక్షేమ పథకాల మీద మనకి తెలుస్తుంది. ప్రస్తుతానికైతే మాత్రం చంద్రబాబు నాయుడు, జనసేన ఈ పొత్తులో ఎవరు ఎన్ని సీట్లు ఖరారవుతారు, ఎవరెక్కడ పోటీ చేస్తారు, అలాగే జనసేన ఓటు బ్యాంకు టీడీపీకి, టీడీపీ ఓటు బ్యాంకు జనసేనకి పర్ఫెక్ట్గా పడేట్టుగా ఒక సమన్వయ కమిటీ అనేది ఒకటి ఏర్పడిపోతుంది. గురువారం నాడు ఇరు పార్టీలు వాళ్ళు కూడా కలిసి ఎలా ముందుకెళ్లాలని నిర్ణయించుకుంటారు. అయితే ఇక్కడ బీజేపీ ఆడుతున్న నాటకం కూడా క్లియర్గా చంద్రబాబు నాయుడికి అసహనం గురి చేస్తుందనే చెప్పచ్చు. ఢిల్లీ బీజేపీ నాయకత్వం మాత్రం ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడిని ఒకసారి పిలిచి మాట్లాడారు తప్ప తర్వాత అంతా కూడా పవన్ మీదే పూర్తి ఫోకస్ పెట్టారు. పవన్ కూడా బుధవారం నాడు భీమవరంలో మాట్లాడుతూ ఒక జాతీయ పార్టీ వాళ్ళు నన్ను చివాట్లు పెట్టారు, నేను టీడీపీతో పొత్తులో ముందుకెళ్తున్నానని చెప్పినందుకు, అయినా కూడా నాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని చెప్పినందుకు దాన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది బీజేపీకి చంద్రబాబు నాయుడుతో ముందుకెళ్ళటం అంత ఇష్టం లేదు. కానీ పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు కాబట్టి ఇంకా ముందుకి అన్నట్టుగానే ఢిల్లీ బీజేపీ నాయకత్వం అడుగులేస్తుంది. ఇప్పటికే ఫిబ్రవరి నెలాఖరు వచ్చేసింది. ఇంకా బీజేపీ పవన్ కళ్యాణ్తో మాట్లాడాలి, పవన్ కళ్యాణ్తో మాట్లాడాక చంద్రబాబు నాయుడుతో మాట్లాడాలి, తర్వాత సీట్ల విషయం తేలాలి, అభ్యర్థుల విషయం తేలాలి, తర్వాత ప్రచారానికి వెళ్ళాలి. ఈ సమయాన్నంతా కూడా జగన్ తనకు అనుకూలంగా మార్చుకుంటున్నాడు. పార్టీని ఎక్కడికక్కడ కూడా అసమ్మతి రాగాలు, అంటే రామకృష్ణారెడ్డి, ఆళ్ళ రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు వెనక్కి వచ్చారు. లావు కృష్ణదేవరాయలు కూడా అంత తృప్తిగా లేదన్న ఒక పేరైతే వినబడుతోంది. ఇంకా ఇలాంటి వాళ్ళందరూ మళ్ళీ తిరిగి పార్టీ వైపుకి వచ్చిన లేదు అన్నా కూడా ఆయన అసమ్మతి నాయకులు వెళ్ళిపోయారు, స్క్రాచ్ అంతా వెళ్ళిపోయింది అంటున్నాడు ఆయన వైఎస్ఆర్సీపీ నాయకులందరూ. ఇంకా ఉన్న అభ్యర్థులతోనే వాళ్ళు గట్టిగా ప్రచారంలోకి వెళ్ళాలని నిర్ణయించుకుంటున్నారు. లోకేష్ యోగలం తర్వాత శంఖారావం పేరుతో కూడా ఆయన యాత్రలు చేస్తున్నప్పటికీ కూడా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కలిసి ప్రజల్లోకి వెళ్తేనే కానీ ఆ రెస్పాన్స్ అనేది మనం చెప్పలేము. కానీ వీళ్ళిద్దరూ ప్రజల్లోకి వెళ్ళడం ఇంకా ఆలస్యమేట్టుగా తెలుస్తుంది. ఈ ఆలస్యాన్ని జగన్ చక్కగా సద్వినియోగపరుచుకుంటాడు. ఏదైనప్పటికీ కూడా జాతీయ సర్వేలు అయితే ఒకటి టీడీపీ జనసేన అలయన్స్ గెలుస్తుందని ఇచ్చింది, ఇంకొకటి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది 2024లో అని వాళ్ళ సర్వే ప్రెడిక్షన్స్ ఇచ్చారు. ఎవరిచ్చినా కూడా ఇప్పటికీ ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో అయితే ఓటర్ల నాడు ఇంకా ఎటువైపు మొగ్గుతారు అనేది ఇంకా మనం చెప్పడం అంత క్లియర్గా రావట్లేదు. ఎందుకంటే చాలా చోట్ల ఈసారి స్ప్లిట్గా కనబడుతుంది. 2019లో అయితే దాదాపు అన్ని పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్, బీజేపీ అంతా కూడా వైఎస్ఆర్సీపీకి ఎక్కువ ఓట్లు వేశారు చంద్రబాబు నాయుడిని ఓడించడానికి. 2024లో మాత్రం చాలా చోట్ల స్ప్లిట్ కనబడుతుంది. ఆ స్ప్లిట్ ఎటువైపు మొగ్గు చూపుతుంది అనేది మనం చూడాలి. ఇందులో ముఖ్యంగా 2-3% ఓటు షేర్ కూడా విజయావకాశాలని చాలా నియోజకవర్గాల్లో దెబ్బకొట్టేట్టుంది. వైఎస్ షర్మిల గురించి పెద్ద ఇంపాక్ట్ ఏం కనబట్టలేదు. కానీ ఆ మైనారిటీస్ ఓట్లు చీల్చుకుంటుందా, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చుకుంటుందా అనేదే ముఖ్యం. ఎందుకంటే చాలా నియోజకవర్గాల్లో 5-10 వేల ఓట్లు కూడా విజయావకాశాలను తారుమారు చేసేట్టుగా తెలుస్తుంది. అట్లాగే బీజేపీ అభ్యర్థులు నిలబడే చోట ఎక్కువ రాయలసీమ లాంటి చోట బీజేపీ నాయకులు పోటీ చేసినా కూడా అది జగన్కే ప్లస్ అవుతుంది తప్ప తెలుగుదేశం, జనసేన అలయన్స్కి ఎక్కడ కూడా అంత ప్లస్ అయ్యేట్టు కనబట్టలేదు. సో ఈ కాంబినేషన్స్, అభ్యర్థులు ఎవరెక్కడి నుంచి ఉంటారు, ఇవన్నీ తేలేంత వరకు కూడా మనకి ఆంధ్రప్రదేశ్ పల్స్ అనేది అయితే క్లియర్గా రాదు. ఈ లోపల ఎవరికి వాళ్ళ సర్వేల్లో ఎవరికి వాళ్ళు అనుకూలమైన ప్రిడిక్షన్స్ ఇస్తున్నారో ఆ పార్టీ వస్తుందనో లేదా ఈ పార్టీ వస్తుందనో. ప్రస్తుతానికైతే గత డిసెంబర్ నుంచి ఫిబ్రవరి దాకా చూస్తే మాత్రం వైఎస్ఆర్సీపీ ఒక మైండ్ గేమ్ అన్నట్టుగా, ఆ మైండ్ గేమ్ అండ్ ట్రాప్లో అయితే నెమ్మదిగా ప్రతిపక్షాలు ఇరుక్కున్నట్టుగా అయితే మనకి తెలుస్తుంది. థ్యాంక్ యూ.